అబ్బా నేను బయటకు పోతాను, పైసలు ఇవ్వ 1000 రూపాయలు. పైసలు కావాలా? 1000 రూపాయలు ఏం చాలుతాయిరా? ఇగో 2000 తీసుకో. మావా మంచిది, బేతనే. సరే ఖైరంగా పో. ఏందమ్మా నీ కొడుకు ఎన్ని పైసలు అడిగినా ఇస్తున్నావు? ఎందుకని ఒక్క మాట కూడా అడగవా? నేనెందుకు అడుగుతానే? నా కొడుకు అంటే ఎక్కువ నానే పైసలు. ఇది అంత ఎవరికే? నా కొడుకే కాదే. నీ కొడుకు కోసం అయితే ఎంత అడుగుతావు ఇస్తావా? అవునే, ఆడికంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఆడు మంచిగా ఉండాలనే కాదే. నా సవితి బిడ్డను ఏం లేని లేకుడోనికి ఇచ్చి లగ్గం చేసిన. ఉన్నోడింటికి ఇస్తే ఈ ఆస్తి సగం మొత్తం అటే పోవు. అందుకే ఏం లేను చూసి చేసిన. ఏమో అత్తమ్మా, నీ ఇష్టం, నీకు నచ్చింది. నీకేం తెలియదే, నువ్వు ఎందుకు మాట్లాడతావు? మీరు మంచిగా ఉండాలనే కాదే ఇదంతా చేసేది. పో లోపలికి ఏదన్నా పని చేసుకోపో. లతా లతా ఏం చెప్తానవే? ఇరా అత్తానా, నాకు సర్ది పెట్టే, నేను పనికోతా. సరే. చిన్నేదే కనబడతలేదు. ఏమో బయటికి పోయింది కదా, అత్తలేదు. ఎటు పోయినావు బిడ్డ? అన్నం తినపోయినావురా? బడికి టైం అయితే లేదా? బాయ్ నాన్న. సరే రా బిడ్డ, అన్నం తిను, బడికి టైం అవుతాను. బాయ్ చెప్పవా? బాయ్ రా. ఇయ్యాలనే ఏమన్నా పని దొరుకుతుందేమో అనుకుంటే ఇయ్యాల కూడా ఏం దొరకపాయే, ఎవరు పిలవకపోయే. ఇంట్లో ఒక్క రూపాయి లేకుండా అయింది. ఇట్లా బతుకుడు ఏమో రాను రాను గోస అయ్యేటట్టుంది. లతా లతా ఉన్నావానే? కొన్ని నీళ్ళు తీసుకురా. ఏమైంది చెప్పండి, వచ్చినావు? ఇవాళ కూడా పని దొరకలేదా? ఏమైంది సప్పుడు అయ్యో? పని కోసం అడ్డకాడికి అయింది. మంది ఆడికాడికి సరిపోయారట. అందరిని అడిగి సప్పుడే కలిసిన, ఎవ్వరు వినలేదే. ఇవాళ నన్న పని దొరికితే పైసలు వస్తాయి అనుకున్నా. ఇంట్లో బియ్యం కూడా అయిపోయినాయి. ఏం చేద్దాం? ఎవ్వరు అడిగినా లేవంటారు. మనం అంటే ఎట్లా ఉంటాం కానీ చిన్న ఎట్లా ఉంటుంది ఏం తినకుండా. అవును, బడికోలేదా బిడ్డ? బడికి పంపించిన, మనం ఫీజు కట్టలేదు కదా, మళ్ళీ ఇంటికే తోలిర్రు. అమ్మ అమ్మ, మా ఫ్రెండ్ స్వీట్ వాళ్ళ మమ్మీ ఏది అడిగినా చేసి పెడుతుంది. నాకు ఒక్కటి అడిగినా నువ్వు చేస్తలేవు. ఏడోకి బిడ్డ, రేపటి నెలలున్నా ఏమైనా చేసి ఉంటుంది అమ్మను. ఏడోకి. రేపు లేదు, ఎల్లుండి లేదు, నాకు ఇప్పుడే కావాలి. రోజు అట్టనే అంటుంది మమ్మీ. ఇక అంజన దుకాణాలు ఏమైనా వద్దరు ఇవ్వంట. ఆడ కొనుక్కుందు కొనుక్కుందు. ఇంట్లో పరిస్థితి చూస్తే గిట్లుండే, ఏం మనసులో పడతలేదు. మా అవ్వ దగ్గరికి పోతే నాకేమన్నా సాయం చేయకపోతుందా? ఈ నచ్చినాక చెప్పన్నా పోతా. ఏమైంది? అప్పటి నుంచి ఎన్నే కూర్చున్నావా? నాకేం మనసులో పడతలేదే. ఒకసారి మా వాళ్ళ ఇంటికి పోయేస్తాను. సరేనే, నీ ఇష్టం. చిన్ను తీసుకొని పోయిరా మరి. సరే. అవ్వా అవ్వా అవ్వా, ఏందే ఏమో అబ్బా అబ్బా అని బాగా విత్తాడు. ఏంది చెప్పు. ఏం లేదే అవ్వా, నిన్ను చూడబుద్దయ్య వచ్చిన. మంచిగా ఉన్నావా? మంచిగా ఉంటేంది, ఎట్లుంటే నీకేంది? ఎందుకు వచ్చినావో అసలు ముచ్చట చెప్పు. ఎందుకు వచ్చినావో చెప్పంటే ఏందే చూస్తాను. అవ్వా,
నాకు ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు, కొంచెం పైసలు చదువుతావని వచ్చి. వదినా మంచిగా ఉన్నావా? ఏందే వీడేదో సంపాదించి పెట్టినట్టు ముల్లే నా ఇంటికి వచ్చి అడుగుతాను పైసలు ఇవ్వమని. పైసలు లేవేం లేవు, అయినా ఏం ముఖం పెట్టుకొని రాబోతుందే నీకు? నడువు ఇంటి చలి. అమ్మమ్మ ఆకలేదున్నమ్మమ్మ, అన్నమయ్యవా. ఆకలైతుందా? ఈడ మీ అమ్మ సంపాదించి పెట్టింది తిందుదా? నడా, అన్నం లేదేం లేదు. ఇంకా ఏం ముఖం పెట్టుకొని చూస్తానే? నడు. ఇది నన్ను నమ్ముకొని వచ్చినందుకు దీనికి ఒక్క పూట కూడా అన్నం పెడతలేను. భగవంతుడా, నా రాత ఎందుకు ఇట్లా రాసినావు? ఏమైంది ఏమైంది బిడ్డ? అమ్మమ్మ ఇంటికి వచ్చి చెప్పని వచ్చారు. అమ్మ ఎందుకు గట్లున్నది? డాడీ అమ్మమ్మ ఇంటికి పోయినాం కానీ అమ్మమ్మ ఏమన్నది చెప్పాలా? ఏమన్నదిరా? అమ్మమ్మ మమ్మీని నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టింది, నాకు ఆకలి అయితే అన్నమే లేదు. మంచిగుంటేంది ఎట్లుంటే నీకేంది? ఎందుకు వచ్చినావో అసలు ముచ్చట చెప్పు. ఏందే వీడేదో సంపాదించి పెట్టినట్టు ముల్లే నా ఇంటికి వచ్చి అడుగుతాను పైసలు ఇవ్వమని. అమ్మమ్మ ఆకలి అవుతుందమ్మమ్మ, అన్నమయ్యవా. ఆకలైతుందా? ఈడ మీ అమ్మ సంపాదించి పెట్టింది తిందుదా? నడా, అన్నం లేదేం లేదు. నేను అమ్మమ్మ ఇంటికి పోనీ ఇక్కడనే ఉంటా. సరే బిడ్డ, వచ్చినావా? నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా? నీకు ముచ్చట చెప్తావా అని చెప్తాను. ఏంటిదే గంత అర్జెంట్ ముచ్చట? అప్పుడు మీ చెల్లె మన ఇంటికి వచ్చిపోయింది. ఏంది మా చెల్లి వచ్చిందా? ఎందుకు వచ్చిందే? మీ చెల్లెకు పైసలు కావాలట, అందుకే వచ్చింది. పైసలా ఇచ్చిందా మరి బాబా? ఏమో ఇచ్చిందో ఇయ్యలేదో ఎవరు చూసిరు. ఇంకో 4 సార్లు గిట్లనే ఇంటికి వచ్చింది అనుకో, మీ అబ్బ మనసు గారికి ఇల్లు అంతా ఖాళీ అవుతుంది. ఏ ఊకోయే, బావ దానికి ఎందుకు ఇస్తుంది పైసలు? మా అవ్వకు నేనంటేనే బాగా ఇట్టా దొరికేనా? అస్సలకే చేద్దానికి. అయ్యో, మీ అమ్మకి నువ్వంటేనే ఇష్టం గాని మీ చెల్లి వచ్చింది కదా మరి ఇంటికి. ఏం దేని అంత ఎట్టో మాట్లాడతావు? అత్తే రాని ఏమన్నా పట్టకపోతుందా? ఏమన్నా ఇస్తుందా? మాట్లాడకపోతే ఏంది మరి? ఉన్న ఆస్తంతా దబ్బుకపోయేదాకా ఇట్లనే చూసుకుంటుండేగా. మరి ఇప్పుడు ఏం చేయమంటే మరి ఏం చేద్దాం చెప్పు. నీకేం తెలియదు, నువ్వు ఊకో. నీకేం వద్దా మరి? నేను చెప్పింది అయ్యి. సరేనా? ఏమైనా 10 మంది ఉన్నారు ఇక్కడ కూర్చోడేదో చక్కగా చెప్పక. అదా, ఈ ఆస్తి మొత్తం మన పేరు మీద రావాలంటే నువ్వు ఏదో ఒక బిజినెస్ పెడుతున్నా అని చెప్పి ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించుకో. రాస్తుందంట మామ. ఎందుకు రాయది? నువ్వే అంటావు కదా, మా అమ్మకు నేనంటే ఇట్టం, నా కోసం ఏమైనా చేస్తుందని. ఇంకా సంతకం పెట్టదా? ఆడ బయట కూర్చొని ఉండొచ్చు. సరే. కాళ్ళు పాడుగా నొప్పులు వేసి పాడైతాను. దావకాన కండ వాడమన్న ఓడి వేసుకున్నా కూడా తక్కువ ఏంటిరా కూర్చున్న కాళ్ళు వచ్చి పాడైతానే. అవ్వ నీకు ముచ్చట చెప్తాను. ఏం లేదవ్వా, నేను వ్యాపారం పెడతాను అనుకుంటాను. ఏంది వ్యాపారమా? వ్యాపారం నీకు అచ్చరాదురా? ఎందుకురా గింత ఆస్తున్నది నీకు వ్యాపారం ఎందుకు బిడ్డ? సపరేకుండు. ఎన్ని రోజులు గిట్టుండాలి అవ్వా, నాకంటే ఒక పేరు కావద్దా అని. అదే బిజినెస్ పెట్టిననుకో మస్తు పైసలు సంపాదించుకోవచ్చు. బిజినెస్ చేస్తే గండి పైసలు వస్తాయారా? అవునే అవ్వా, బాగా సంపాదించుకోవచ్చు. కాకపోతే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. అట్లానే ఏం చేసినంటే బ్యాంకు వాళ్ళని కలిసిన. బ్యాంకు వాళ్ళని కలిస్తే వాళ్ళు మీ ఇంటి పేపర్లను భూమి కాయిదాలు పట్టరాపో లోన్ ఇస్తామని చెప్పారు. ఏంది బిడ్డ భూమి కాయిదాలు పెడతావా? పైసలు బాగా వస్తాయారా? నీ అవ్వ ఇప్పుడు డబల్, ఇంకా దీన్ని డబల్ సంపాదించుకోవచ్చు. నువ్వు మంచిగా బిజినెస్ చేసి సంపాదించుకుంటా అంటే నేనెందుకు వద్దంట బిడ్డ? పెట్టుకో. సరే బాగానే
ఏయ్ ఇంకా పేపర్లు తీసుకురాలే. వీడును ఇక్కడ పెట్టు. వీడియో కూడా పెట్టు. అవ్వా ఈ లోన్కు చాలుతో చాలు. అవ్వ ఇప్పుడన్నా కాదు బిడ్డ ఆస్తి పేపర్లు పెట్టుకుంటా అని. అవ్వా ఇవి పెట్టాలని కూడా చాలుతో చాలు కానీ నెక్లెస్ కూడా ఇవ్వాలి. ఏంది బిడ్డ ఈ ఆస్తి కాయిదాలు పెట్టంగా కూడా చాలయా? చాలే అవ్వా. సరే బిడ్డ ఇగో నీకంటే ఎక్కువనా బిడ్డ? ఇగో మంచిగా బిజినెస్లో పెట్టుకో. చాలుతుందా చాలదా? చూద్దాం. ఇగో చాలా కొంచెం కూడా తీసుకో బిడ్డ. ఇంతకు మస్తు సంపాదించుకోవచ్చు మనం. సరే అబ్బా నేను పోతా మరి. సరే బిడ్డ. సరే అబ్బా నా కొడుకు బిజినెస్ పెడతానట. ఎట్లయితే నా కొడుకు మంచిగా బతుకుతాయి. నాకు అంతకు మించి ఏం కావాలి? భవానీ ఓ భవానీ. ఏంది? ఏం లేదే నువ్వు తంత పువ్వు వేసుకురా ఆకలేదాన్ని. దేవుడు నీకు కూడా కాళ్ళు ఇచ్చింది కదా, పోయి వేసుకోపో. ఏందే గట్లా మాట్లాడతాను? ఇంకెట్లా మాట్లాడాలి? అన్నం వేసుకురామంటే ఇవన్నీ మాటలు మాట్లాడతాను. ఏందే నిన్నే వేసుకొచ్చుకోమన్నా నేనేమన్నా? ఏందే ఆ మాటలు? నా మేనగోడలు అని నేను ఇన్ని రోజులు మంచిగా చూసుకున్నా, ఎందుకే అన్ని పిడమాటలు మాట్లాడతాను ఇయ్యాలా? ఇన్ని రోజులు నువ్వు కూడా నా మేనత్తవనే ప్రేమతోటి చూసుకున్నా, ఇక నాతోటి కాదు. నాకు జాలైంది. ఏందే అంతే నువ్వు మాట్లాడతాను? నీకు నేను ఏం తక్కువ చేసిందే? నువ్వు ఎక్కువ చూసుకున్నావనే నేను ఇట్లా మాట్లాడుతుంది. ఏంది ఇదంతా నువ్వు మాట్లాడుతుంది? నాకు ఏం అర్థమైతలేదు. అప్పటి నుంచి ఏం లేదు, కైకిల్ పైసలు ఇచ్చేది ఉంటే అడకత్తాను పోయి. నువ్వెటు పోతాను? ఎట్లేదే బీట్లో అమలు పని స్టార్ట్ అయిందో అడుగుదామని పోయినా. ఆడ మీ ఇంటి పక్క పండి రాజన్న కలిసిండు. మీ అన్నగాడట మీ అవ్వతో ఆస్తి పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నట. బుక్కడి బువ్వ కూడా పెడతలేదు అట్నే. ఆ రందితోటి మీ అవ్వ మంచాన పడితే బయట వండబెట్టిండట. అయ్యో మా అవ్వ పరిస్థితి ఏందా గిట్లా అయింది? మొన్న పోయినప్పుడు మంచిగానే ఉండే, మరి ఇంకా నిలబడి చూస్తానవేంది? పోదాంపా. ఎటు పోతావే? మొన్న పోతేనే గంతగానే తిట్టిందని 2 రోజులు అన్నం తినుకుంటే ఏడ్చుకుంటా కూర్చున్నావు. ఇట్లా అయింది అనగానే నీ పానం అంతా కొట్టుకోవట్టే. నువ్వు కన్న తల్లి కంటే ఎక్కువ అనుకుంటున్నావు. నువ్వు మరవన్న బిడ్డవాణి నిన్నెప్పుడన్నా మంచిగా చూసుకున్నా అదే ఇంటికి పోతే నీ కడుపుకు బుక్కడంత బువ్వు వేసిందా చెప్పు? నువ్వేమో కన్న తల్లి కంటే ఎక్కువ అనుకోబడుతుంది. మా అవ్వ నన్ను కన్నబిడ్డ అనుకోకపోయినా కూడా నాకెప్పుడు మా అవ్వ కన్న తల్లేనండి. నన్ను కన్నా కనకపోయినా ఆమె నా తల్లే. రండి పోదాం. సరేనే పోయేద్దాంపా. పానా అవ్వా 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 మా పేరు అక్కడెక్కడ పాడైంది పో. అవ్వా అవ్వా ఏమైందవ్వా? ఇక్కడ వండుకున్నావేందవ్వా? అవ్వా ఏమైందవ్వా? ఏమైందవ్వా నీకు? ఇక్కడున్నవేందే? ఎంత పని అయిపోయింది బిడ్డ. అసలు ఏమైందే? ఏం చెప్పమంటావే బిడ్డ? ఒక్కగానొక్క కొడుకని అని గావురంగా పెంచి మనకి ఏం కావన్నట్టు అది తెచ్చి పెట్టిన
ఆడు నా ఆస్తి మొత్తం రాయించుకొని బుక్కడు పువ్వ పెట్టకుండా నన్ను గీ గతి ఏతాడు అనుకోలేదే బిడ్డ. ఓ ఇంటికి ఇచ్చిందానివి నువ్వన్నా అమ్మ అమ్మ అని నన్ను ప్రేమగా చూసుకున్నావు కానీ అవ్వా ఏడవకే, నేను వచ్చిన కదా నేను నా దగ్గర తీసుకుపోయి సాదుకుంటావా? మా ఇంటికి రా. ఊకో అత్తమ్మ, ఏడవకు. నేను మీ అల్లుణ్ణి కాదు, కొడుకు అనుకో. మా ఇంటికి రా, పోదాం. మాకు కూడా పెద్ద దిక్కు ఎవరో చెప్పు. బిడ్డ వారం రోజుల నుంచి ఏం తినలేదు, పానం అంతా గవర గవర అవుతుంది. నాకు ఇంత ఏమన్నా పెట్టు బిడ్డ. బిడ్డ బుక్కడు పువ్వ పెట్టుకుండా ఇంటికి అత్తే ఎల్ల కొట్టిన కాదే, అసొంటిది నువ్వు నాకు తినబెడతానమ్మా బిడ్డ. ఇట్లా పడినాడు రారా. ఏంటి చెప్పు, ఏంటి చెప్ప, ఏంది నాకు ఇది? కన్న తల్లి చూసుకున్న పద్ధతికి ఇదేనారా? ఏంటి దానికి వారం రోజుల నుంచి బువ్వ పెడతారేమాట. ఇన్ని రోజుల నుంచి బుక్కడు బువ్వ పెట్టకుండా ఇట్లా బయట వారే తారరా? నువ్వు అసలు మనిషివేనారా? అసలు వాడిని కాదమ్మా, నిన్నడాలే. వానికి పైసలు విలువ మనుషుల విలువ లేకుండా చిన్నప్పటి నుంచి పెంచినావు గట్లా. నా కొడుకే కదా అని వానికి అడిగింది ఇచ్చుకుంటా అడిగింది పెట్టుకుంటా వచ్చిన బిడ్డ. కానీ ఆఖరికి అత్తే నాకు బుక్కడు పువ్వ పెట్టిన పరిస్థితికి నన్ను తెస్తాడు అనుకోలేదు బిడ్డ. వాడంటే ఓ మొగోడు, వానికి ఏం తెలియదు. నువ్వు ఆడపిల్లవే కదరా చెల్లె, ఆమె మీ అమ్మ సొంటిది. మీ అమ్మ దగ్గర ఇట్లనే చూసుకుందా? అరే అయ్యావకు అన్నం పెట్టిన జన్మ ఎందుకురా? వదినా, నిన్ను మేనగోడలు అని చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచి నిన్నే ఈ ఇంటి కోడలికి చేసింది. కోడలుగా కాదు, ఈ ఇంటికి మహారాణిని చేసింది. కానీ మా అమ్మకు చూసుకున్న రీతికి ఇదేనా వదినా నువ్వు? అన్నా, ఎంత ప్రేమగా చూసుకున్నా కోడలు ఎప్పటికీ బిడ్డ కాలేదు. కానీ నువ్వు కన్న కొడుకువే కదా అన్నా. నీకు కూడా మన అమ్మ ప్రేమ గుర్తు రాలేదా అన్నా? వానికి ఎన్ని చెప్పినా కూడా దండిగా బిడ్డ. వాడిగా నాకు బుక్కడు పువ్వ పెట్టేటట్లేడు. అవ్వా రా, మా ఇంటికి పోదాం. నేను చదువుకోనా అవ్వా? నాకు ఇంకో బిడ్డ ఉంటే అన్నం పెట్టనా? అత్తమ్మా నన్ను క్షమించత్తమ్మా. పైసల మీద ఆశతోటి నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయినా నన్ను క్షమించత్తమ్మా. ఈ కాడ నుంచి నేను నిన్ను మంచిగా చూసుకుంటా. అవ్వా నా తప్పైందే. ఈ నలవకొందని చెప్పుడు మాటలు పెట్టి నేను గిట్లా తయారై నేను గిట్లా చేసిన. ఇంకోసారి గిట్లా చెయ్యనావా? ఈ బాంచని ఎటు ఓకే చెల్లారే బావా, మా అవ్వని ఎటు తీసుకోపోకు, ఈయనే ఉంచు. మీరు కూడా ఎన్నే ఉండరు. అవ్వా తప్పైందే. పోనా చెప్పావా? సరే బిడ్డ, మీరందరూ ఒక్క దగ్గర కలిసి ఉంటా అంటే నాకు అంతకు మించి ఏం కావాలి. నువ్వు కూడా ఈయనే ఉండు బిడ్డ. అల్లుడు మీరు కూడా ఈయనే ఉండు. ఈ రోజులల్లా పైస మీద ఆశ కొద్దీ అవ్వయ్యకు బుక్కడు బువ్వ కూడా పెడతలేరు. పైసలు ఇయ్యాలుంటే రేపు పోతాయి. కానీ అవ్వయ్య ఒక్కసారి దూరం అయితే వాళ్ళ ప్రేమ జీవితాంతం దొరకది. అవ్వయ్య ఉన్న రోజులు వాళ్ళని మంచిగా చూసుకోర్రి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీకేఎస్ క్రియేషన్. మా వీడియో చూసిర్రా? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుంది, గట్టిగా కొట్టండి. నేను నువ్వు ఎడ చెప్పినా